నేను చిన్నప్పటి నుండి చదువు అనేది నాకు చాలా ఇష్టము. ఎక్కువ సమయము చదువుకే కేటాయించేవాడిని. అలాగే ఆడడానికి కూడా సమయం కేటాయించేవాడిని. నా పేరు బి సూర్యతేజ. నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. నా ఫాదర్ నేమ్ ఏమొచ్చో బి సురేష్ బాబు. మా మదర్ నేమ్ ఏమొచ్చో బి సత్యవతి. సో ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత నేను జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. జేఈఈ మెయిన్స్ క్రాక్ చేశాను. ఎన్ఐటీస్‌లో కూడా సీట్ వచ్చింది. కానీ కొన్ని ఇబ్బందుల ద్వారా నేను జాయిన్ అవ్వలేకపోయాను. దాని తర్వాత మా బ్రదర్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను మామూలుగా వెళ్ళేవాడిని. అక్కడ సీనియర్స్‌కి కోడింగ్ అనేవి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి చెప్పేవారు. సో దాన్ని చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత ప్రోగ్రామింగ్ మీద ఇంకా చేయాలని అనిపించింది. సో ఒకరోజు నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తుండగా నాకు రికమెండేషన్స్ అనేవి వస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ను. ఆ రికమెండేషన్ ఎలాగ వస్తున్నాయని దీని బ్యాక్‌గ్రౌండ్ చూశాను. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ వర్క్ అవుతున్నాయని తెలుసుకున్నాను. సో దాన్ని బట్టి నాకు ఎంఎల్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత యూట్యూబ్లో రీల్స్ స్క్రోల్ చేస్తుండగా నాకు నెక్స్ట్ వేవ్ గురించి తెలిసింది. అంటే వాళ్ళు కరికులంలోని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ 4.0 టెక్నాలజీస్ నేర్పుతున్నారని. సో నేను దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని నెక్స్ట్ వేవ్ గురించి తెలుసుకున్నాను గూగుల్లో. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ కోడింగ్ గురించి. నేను వాళ్ళ కరికులం చూసి ఇంప్రెస్ అయ్యి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నప్పుడే నేను నెక్స్ట్ అకాడమీ జీనియస్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయ్యాను. వాళ్ళు కొన్ని రోజులకే నాకు పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది నేర్పించారు. నేను ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా నేర్చుకొని మంచి గ్రిప్ తెచ్చుకున్నాను. నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత డైలీ 3 to 4 అవర్స్ అనేది టైం అనేది స్పెండ్ చేస్తాను. నాకు ఎప్పుడైనా డౌట్స్ అనేది వస్తే డిస్కషన్ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను. నాకు వాళ్ళ డౌట్స్ అనేది రెక్టిఫై చేస్తారు. సో నేను ఇలా డౌట్స్ రిజాల్వ్ చేసుకుంటూ నా యొక్క స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకునేవాడిని డే బై డే కన్సిస్టెన్సీగా. నాకు నెక్స్ట్ వేవ్ వాళ్ళు పాడ్కాస్ట్ అనేది అవైలబుల్ చేస్తారు మంత్లీ. నాకు ఈ పాడ్కాస్ట్ వల్ల నాకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎలా జరుగుతుందనేది తెలుస్తుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఫ్లై హై ఛాలెంజ్ అనేది కండక్ట్ చేశారు. సో నేను నెక్స్ట్ 6 months కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళు కోడింగ్ ఛాలెంజ్ అనేది కండక్ట్ చేశారు. వాళ్ళ పెట్టిన కోడింగ్ ఛాలెంజెస్ అన్నీ క్లియర్ చేసి ఇంటర్నేషనల్ 4.0 టెక్ క్యాంప్ సెలెక్ట్ అయ్యాను. సూర్య వచ్చి ఇలా చెప్పాడమ్మా, నేను దుబాయ్ సెలెక్ట్ అయ్యానమ్మా, కోడింగ్లో ఫస్ట్ వచ్చిందమ్మా అని చెప్పాడు. ఆనందం అయిపోయిందండి, చాలా సంతోషం అయిపోయింది. దుబాయ్ మా ఫ్యామిలీలోనూ ఇదే మా అబ్బాయి ఫస్ట్ వెళ్దాం అండి, దుబాయ్ వెళ్దాం. ఆ దుబాయ్ వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. 4.0 టెక్ క్యాంప్ దుబాయ్కి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్తోని వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ని, ఆ టెక్నాలజీస్తోని వాళ్ళు ప్రోడక్ట్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు ఇలాగా తెలుసుకున్నాను. అలాగే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళ కంపెనీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలుసుకోగా వాటిని నేను నేర్చుకొని నా యొక్క ఇంటర్న్షిప్ దాంట్లో నేను ఇంప్లిమెంట్ చేయగలిగాను. నేను ప్రజెంట్గా బ్లాక్ చైన్ డెవలపర్గా ఇంటర్న్షిప్ చేస్తున్నాను అట్ ప్రేయింగ్ మ్యాంతిస్ బెంగళూరు. దానికి కూడా చాలా కష్టపడ్డాడండి. ప్రాజెక్ట్ 2 రోజులు చేశాడు. ప్రాజెక్ట్ చేయడం వల్ల అది ఇంటర్న్షిప్ వచ్చింది. చాలా సంతోషం అయిపోయింది కూడా. నేను ఒక అడుగు ముందున్నానంటే నెక్స్ట్ వేవ్ వల్లనే. సో నాలాగా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలన్నా, లైక్ కోడింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నేను సజెస్ట్ చేస్తుంది ఏమిటంటే నెక్స్ట్ వేవ్.